good morning everyone. I am Ravindra from Nizamabad. I'm a functional nutritionist in USS community. సో ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి బుక్ గురించి చెప్పడానికి వచ్చానండి. సో యాక్చువల్గా మనం బుక్స్ ఎందుకు చదవాలి, బుక్స్ చదవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మోటివేషన్ స్టోరీ మీరు యూట్యూబ్ లో చూసారనుకోండి, సో అప్పటి వరకే ఆ మోటివేషన్ ఉంటుంది. అదే ఇప్పుడు మీరు ఒక బుక్ చదివారనుకోండి, ఆ మోటివేషన్ అనేది మనకి డే మొత్తం కూడా ఉంటుంది. అండ్ బుక్ చదువుతున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, అక్కడ ఏదైతే సిచ్యువేషన్ ఆ బుక్ లో ఉంటుందో అది మన విజువలైజేషన్ లో ఉంటుంది. మన విజువలైజేషన్ కూడా అలానే ఉంటుంది. మనం కూడా ఐ మీన్ ఒక సక్సెస్ఫుల్ స్టోరీ చదువుతున్నప్పుడు మనం కూడా ఆ పార్ట్ లో మనం బాగా అయిపోతాం అనమాట. మనమే ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం ఫీల్ అయిపోతాం. సో ఆ విజువలైజేషన్ వల్ల మనం మోటివేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మనం కూడా సక్సెస్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది అన్నమాట. అంటే నా లైఫ్ లో మీకు చెప్తానండి. నా చిన్నప్పుడు ఐ థింక్ 25 years బ్యాక్ మా నాన్నగారు కనెక్షన్ డీల్ చేసి ఉండేవాళ్ళు. సో తను ముంబై వెళ్ళేవాళ్ళు, కోయంబత్తూర్, చెన్నై, ఆంధ్రాలో కూడా చాలా చోట్ల కూడాను బిజినెస్ పరంగా తిరుగుతుండేవారు అనమాట. ఎక్కువగా మేము చేసేది కదా హ్యాండ్ బిజినెస్ అనమాట. సో నాకు బాగా గుర్తు, మా నాన్నగారు ఫుడ్ తింటున్నప్పుడు అండ్ ఖాళీగా ఉన్నప్పుడు బుక్ రీడింగ్ చేస్తున్నారు అనమాట. నాకు బాగా గుర్తు అనమాట. సో అలాగే బుక్ రీడింగ్ చేస్తూనే తను మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకోగలిగారు. అండ్ రకరకాల భాషలు కూడా చదువుకున్నారు అనమాట. తమిళ్ చదువుకున్నారు, అండ్ హిందీ చదువుకున్నారు, అండ్ ఇంగ్లీష్ కూడా తను చదువుకున్న 10th ఇంటర్ అండి. అయినా కానీ ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతారు అనమాట. సో బుక్ రీడింగ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎలాంటి బుక్ చదవాలి అనేది మన మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఏదైతే మన మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ మన పాజిటివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ బుక్ చదివితే బెటర్ ఉంటుందో అటువంటి బుక్స్ అనేవి మనం చదువుకోవాలండి. సో మీకు ఒక బుక్ గురించి చెప్తానండి. నేను మీకు ఇప్పుడు ఈ బుక్ గురించి చెప్తున్నానండి. ఇది అందరినీ ఆకట్టుకునే కళ, ఇంగ్లీష్ లో హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ఫ్రెండ్స్ ఓకే అండ్ పీపుల్ అని ఉంటుందండి. సో దీంట్లో ఒక 2 టాపిక్స్ గురించి మీకు చెప్తాను, ఒక 2 chapters. ఇందులో ఈ బుక్ లో ఒక 4th part అనమాట. లీడర్ అవ్వండి, ఎదుటివారి మనసును ఒప్పించకుండా. అంటే మనం లీడర్ అవ్వండి, ఎదుటివారి మనసు ఒప్పించకుండా మనం ఎలా లీడర్ అవ్వచ్చు అనే దాంట్లో ఒక 2 topics. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ద్వేషించకుండా వాళ్ళని ఎలా విమర్శించాలి. జనరల్ గా మనం ఏదన్నా ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన పని ఎవరైనా చేస్తున్నప్పుడు వాళ్ళ మొహాన మనం ఏదో అనేయడం, లేదా ఇంకొక దగ్గర వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం చేస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పబ్లిక్ ప్లేస్ లో ఉన్నాము. ఆ పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఒక పర్సన్ స్మోకింగ్ చేస్తున్నారు. అక్కడ ఒక నోటీస్ బోర్డు ఉంది, ఇక్కడ స్మోక్ చేయరాదు అని ఉంది. అయినా కానీ తను స్మోకింగ్ చేస్తున్నారు. అండ్ అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అన్నమాట. సో మనం తనకి బాబు ఇక్కడ స్మోక్ చేయకూడదు, అక్కడ నోటీస్ బోర్డు ఉంది కదా అన్నా అనుకోండి, తనకి కోపం వస్తుంది అన్నమాట. అలా కాకుండా బాబు ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, సో అందరూ ఇబ్బంది పడుతున్నారు, మీరు కొంచెం దూరంగా వెళ్ళి స్మోక్ చేయండి అన్నా అనుకోండి. సో తను కూడా గమనిస్తారన్నమాట. అవును, ఇక్కడ నేను పబ్లిక్ ప్లేస్ లో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఇక్కడ స్మోక్ చేయడం మంచిది కాదు అని తను అర్థం చేసుకొని సో పక్కకు వెళ్ళి స్మోక్ చేస్తారు. సో ఇక్కడ ఆ నలుగురు మధ్యలో మనం ఏమవుతాం, ఒక లీడర్ లా అవుతాం అనమాట. అంటే మనం ఎవరిని కూడా నొప్పించలేదు. సో మనం తన్ని చాలా సింపుల్ గా, చాలా ప్లెజెంట్ గా తన్ని ఒక విధమైన విమర్శన చేస్తున్నాం అనమాట. అతనికి కూడా నొప్పిలేదు, ఎవరికి కూడా నొప్పిలేదు అనమాట. సో ఈ విధంగా మనం ఒక పర్సన్ ని తన మనసుని ఒప్పించకుండా ఓకే తను విమర్శించవచ్చు. అండ్ మనం నలుగురిలో కూడా ఒక లీడర్ లాగా అవ్వచ్చు అనమాట. అది ఇంకొక టాపిక్ వచ్చేసి, ముందు మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాము, మన కింద కొంతమంది ఉన్నారన్నమాట, మన వర్కర్స్ కానీ లేదా మన కొలీగ్స్ ఉన్నారు. సో మనం వాళ్ళకి ఒక పని అప్పగించున్నాం. సో వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు ఓకే. సో మనం ఏమవుతాం, వాళ్ళు మిస్టేక్ చేస్తే ఏం చేస్తాం, వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది, వాళ్ళు తిట్టేస్తుంటాము. సో అలా తిట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా, మనకి ఏమో ఉపయోగం ఉండదు. సో వాళ్ళు బాధపడతారు. సో వాళ్ళు మనమే కక్ష పెంచుకుంటాం. కక్ష పెంచుకొని దాన్ని, ఆ కోపాన్ని మనం ఏదో ఒక రూపంలో మనమే చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అదే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనము అంటే మన ఇక్కడ ఏంది, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నాము. సో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరైనా మిస్టేక్ చేస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. కానీ ఇక్కడ మనం చేసింది ఏంటంటే, మనం వాళ్ళ సిచ్యువేషన్ లో ఐ మీన్ వాళ్ళు ఫ్రెషర్ కాబట్టి లేదా వాళ్ళకి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, మనం ఆ ఎక్స్పీరియన్స్ లో ఉన్నప్పుడు మనం కూడా అలాంటి మిస్టేక్ చేసి ఉంటాం కదా అవునా. సో
అలాంటి మిస్టేక్ మనం చేసినప్పుడు ఓకే మనలో కూడా సమ్మని ఎవరో అంటారు ఓకే మనం కూడా అదే పని చేస్తే అది పెద్ద మిస్టేక్ కదా. కాబట్టి ఇక్కడ మన కింద ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మిస్టేక్ చేస్తే కనుక వాళ్ళని మనం ఏదైతే చూపకుండా మనం కూడా ఆ సిచ్యువేషన్ లో ఆ వయసులో ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ లో ఉన్నప్పుడు మనం కూడా అటువంటి మిస్టేక్ చేస్తుంటాం కదా. సో మనం అక్కడ మనం చేసింది మన మిస్టేక్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో తనకి మనం ప్రాపర్ గైడెన్స్ అనేది ప్రాపర్ సజెషన్ ఇస్తే కనుక సో మనం తన దృష్టిలో మనం ఒక లీడర్ అవుతాం అనమాట. సో ఆ విధంగా మనం నలుగురిలో మనం లీడర్ అవ్వచ్చు, మనకున్నటువంటి గోల్స్ డ్రీమ్స్ ని ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి మంచి అంటే ఐ మీన్ మన మైండ్ సెట్ ని పాజిటివ్ యాటిట్యూడ్ ని ఇంప్రూవ్ చేసి అండ్ మనల్ని ఒక మంచి స్థానంలోకి ఒక మంచి లీడర్ గా చేయాలంటే కనుక మనం కంపల్సరీగా బుక్స్ చదవాలండి. సో మీ మైండ్ సెట్ పరంగా మీ యాటిట్యూడ్ పరంగా మీరు ఎటువంటి బుక్స్ చదివితే బాగుంటుందో మీరు మీ కోచింగ్ కనుక అడిగితే కనుక తప్పకుండా మీకు ఒక మంచి బుక్ అనేది సజెస్ట్ చేస్తానండి.